హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ పప్పు మెంతి కూర చేస్తున్నానండి. మంచి హెల్దీ అండి పిల్లలకి. పప్పు తక్కువని ఆకుకూర ఎక్కువ వేసుకుంటే పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ ఇది. దీని ప్రిపరేషన్ చూద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు, మెంతి కూర, టమాటా. దీని ప్రిపరేషన్ చూద్దామండి. కుక్కర్లో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. కందిపప్పు క్లీన్ చేసుకున్నామండి. పప్పు మంచిగా క్లీన్ చేసుకున్నామండి. ఈ వాటర్ మనం బయట పడేయకుండా మొక్కలకి వేస్తే మంచి గ్రోత్ వస్తాయండి మొక్కలు. ఓకే అండి, పప్పు క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం దీంట్లో టమాటా, ఒక 3 టమాటాలు 3 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. దీంట్లో వేసేసుకున్నాం. తర్వాత మెంతాకు అండి, వాటర్ వేసుకుందామండి. 1 గ్లాసు. ఒక స్పూన్ పసుపు వేద్దామండి. 1 స్పూన్ కారం. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, అది మీ ఆప్షను. ఓకే అండి, ఇప్పుడు దీన్ని ఒక 6 and 7 విజిల్స్ వచ్చే వరకు మనం గ్యాస్ మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే అయిపోయిందండి. నేను ముందు సాల్ట్ వేయలేదు కదండి, ఇప్పుడు వేద్దామండి. దీంట్లో కొంచెం సాల్ట్ రుచికి సరిపడా. పప్పు తాలింపు పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. దీంట్లో ఎండుమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. మంచిగా ఫ్రై అవ్వాలండి. ఓకే అండి, తాలింపు ఫ్రై అయిపోయింది కదండి. దీంట్లో పప్పు తిరగబోతు పెట్టేసుకుందాం. ఓకే అండి, పప్పులోకి పిండి వడియాలు వేపుతున్నానండి. వీటిని ఏమంటారు నాకు తెలియదు. ఇవి 2 వేపుతున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి, ఆయిల్ అయితే వీట్ అయింది. దీంట్లో వేసుకున్నామండి. ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయినాయండి. తీసేసుకున్నామండి పక్కకి. దీంట్లో పిండి వడియాలు కూడా వేసుకున్నామండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ అయిపోయిందండి పప్పు మెంతి కూర. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. దీంట్లోకేమో వడియాలు అయిపోయినండి. ఇవి పప్పు మెంతి కూర అయితే మంచి హెల్తీ ఫుడ్ అండి, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.